హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ కంపాస్ ఎన్సీఆర్టీ తెలుగు క్లాసెస్. ఈ ప్లేలిస్ట్లో మనం క్లాస్ 6 నుంచి క్లాస్ 10th వరకు ఎన్సీఆర్టీ హిస్టరీ క్లాసెస్ చెప్పుకుంటాం. ఈరోజు మనం చాప్టర్ 9 న్యూ ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ చాప్టర్లో రాజులు, రాజ్యాల గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. ప్రశస్తీస్ అండ్ వాట్ దే టెల్ us. ప్రశస్తీస్ అంటే ఏంటి, అందులో ఏం చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా అశోకన్ పిల్లర్ అలహాబాద్, దీని మీద ఒక ఇన్స్క్రిప్షన్ ఉండిద్ది అలహాబాద్లో ఉన్న ఈ పిల్లర్ మీద. అయితే ఈ ఇన్స్క్రిప్షన్ అన్నది సముద్రగుప్త, ఈ గుప్తా డైనాసిటీలో ఉన్న ఒక ఫేమస్, ఒక గొప్ప రాజు సముద్రగుప్త, ఇతని ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది ఒక కావ్యం లాగా హరిసేన అనే అతను అక్కడ వేయించారు. ఈ హరిసేన అనే అతను సముద్రగుప్తుని యొక్క ఆస్థాన మంత్రి మరియు కవి కూడా. అయితే ఈ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్నే ప్రశస్తి అంటారు. ప్రశస్తి అన్నది ఒక సంస్కృత పదం. సంస్కృతంలో దీని అర్థం ఇన్ ప్రైజ్ ఆఫ్, అంటే పొగడడం. మనం చాప్టర్ 8 లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం, గౌతమి పుత్ర శ్రీ శాతకర్ణి, ఇతని ఒక ఇన్స్క్రిప్షన్ గురించి చెప్పుకున్నాం. సో అవి కూడా ప్రశస్తి కిందకు వస్తాయి. ఈ ప్రశస్తి అంటే ఏంటి, రాజుని కీర్తిస్తూ, రాజుని పొగడుతూ ఏవైతే ఇన్స్క్రిప్షన్స్ వేస్తారో వాటిని ప్రశస్తీస్ అంటారు. ఇక్కడ సముద్రగుప్త ప్రశస్తిలో ఏం మెన్షన్ చేశారు అన్న దాని గురించి చెప్తారు. ఈ సముద్రగుప్త ప్రశస్తిలో హరిసేనుడు, అతని యొక్క మంత్రి, ఆస్థాన మంత్రి, ఈ రాజు అనే ఆయన చాలా ఎన్నో యుద్ధాలు గెలిచాడని, అతను ఒక లెజెండ్ అని, ఒక అన్ని శాస్త్రోక్తాలు తెలిసిన మనిషి అని, అతని గురించి చాలా పొగడ్తలు అన్నవి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఈ రాజు దేవుళ్ళతో ఈక్వల్, దైవాంశ సంభూతుడు అంటారు కదా, అలా దేవుళ్ళతో ఈక్వల్ అనేది కూడా ఈ ప్రశస్తిలో మెన్షన్ చేస్తారు. ఈ ప్రశస్తిలో సముద్రగుప్త యొక్క ఈ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసిన ఒక లైన్ ఇక్కడ ఇచ్చారు. ఇతను ఒక మంచి సుందరాంగుడని, అయితే అతని బాడీ అంతా కూడా స్కార్స్ ఆఫ్ బ్యాటిల్, అంటే యుద్ధ రణభూమిలో అయిన గాయాలతో అతను మెరుస్తున్నారు అన్న విషయాన్ని ఈ సముద్రగుప్త, అతను దాన్ని బేస్ చేసుకొని అతను ఒక గొప్ప యోధుడు అన్న విషయాన్ని ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా చెప్తున్నారు. ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి చూడండి. ఇవి కాయిన్స్. ఈ కాయిన్స్లో ఇది సముద్రగుప్త కాయిన్. ఈ కాయిన్స్లో ఆయన చేసే పనులు, అంటే వీణ వాయిస్తున్నాడని, అంత గొప్ప యోధుడు, అంత గొప్ప యుద్ధకారి అయినప్పటికీ కూడా అతను ఇలాంటి ఆర్ట్స్, అంటే ఇలాంటి స్కిల్స్ కూడా ఆయనకు ఉన్నాయి అన్నది మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ ఇమేజ్లో చూడండి, వీణ ప్లే చేస్తున్న ఇమేజ్ అనమాట. అయితే ఈ హరిసేనుడు ఈ ఇన్స్క్రిప్షన్లో ఏదైతే ప్రశస్తి అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు దాకా, దాంట్లో ఒక 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూలర్స్ గురించి మెన్షన్ చేశాడు. ఈ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ కింగ్స్ దగ్గర, రూలర్స్ దగ్గర సముద్రగుప్తుడు వాళ్ళతో ఎలా బిహేవ్ చేశాడు అన్నది చెప్పాడు. అయితే ద రూలర్స్ ఆఫ్ ఆర్యావర్తలో 9 రాజులు ఉండేవాళ్ళు. ఈ 9 రాజుల్ని ఓడించి ఆ ఎంపైర్ అంతటినీ కూడా సముద్రగుప్తుడు అతని యొక్క రాజ్యంలో కలిపేసుకున్నాడు. నెక్స్ట్ ద రూలర్స్ ఆఫ్ దక్షిణాపాత, మనం లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం దక్షిణాపాత శాతవాహనాస్ రూల్ చేశారని. ఈ దక్షిణాపాతలో 12 రూలర్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ కింద మ్యాప్ ఇచ్చారు చూడండి, ఇదే ఈ ఏరియా అంతా దక్షిణాపాత, ఈ రెడ్ డాట్స్ ఉన్నదంతా. ఈ ఏరియాలో ఉన్న దక్షిణాపాతలో ఉన్న రూలర్స్ 12 మంది రాజులు ఉండేవాళ్ళు. ఈ రాజులు సముద్రగుప్తుకి సరెండర్ అయిపోయి, అంటే ఇక అతని యొక్క ఆమోదంతో, సముద్రగుప్తుని యొక్క ఆమోదంతో వాళ్ళు రాజ్యపాలన అనేది సాగించేవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ
ఇక్కడ చూడండి మ్యాప్లో ఈ పర్పుల్ కలర్లో ఉన్న ఏరియా అంతా ఉంది కదా, ఈ ఏరియాలో సంగా రూలర్స్ ఉండేవాళ్ళు. మనం చాప్టర్ 5లో చెప్పుకున్నాం సంగా రూలర్స్ అని, డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది అక్కడ అనేది. ఈ సంగా రూలర్స్ అనేవాళ్ళు రాజుకి గిఫ్ట్స్ ఇస్తూ అతని ఆర్డర్స్ ఫాలో అవుతూ రాజకాంక్షతో అంటే రాజ ఇష్ట ప్రకారం సముద్రగుప్త యొక్క ఇష్ట ప్రకారం రూలింగ్ అన్నది చేసేవాళ్ళు. ఇంకా ఈ మ్యాప్లో చూస్తే మీరు ద అవుట్లయింగ్ ఏరియాస్, ఈ బ్లూ కలర్లో ఉన్న ఏరియా ఉంది కదా, ఈ ఏరియా అంతా శాకాస్ పాలించేవాళ్ళు. అంటే కుషన్స్ తర్వాత శాకాస్ పాలించేవాళ్ళు. వాళ్ళు కూడా సముద్రగుప్తుడికి లొంగిపోయి వాళ్ళ డాటర్స్ని, వాళ్ళ అమ్మాయిల్ని అంటే మ్యారేజ్ కోసం ప్రపోజల్ అన్నది పెట్టున్నారు. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ సిటీస్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నారు. గుప్తాస్ ఈ రెడ్ డాట్స్లో ఉన్నాయన్నీ కూడా గుప్తులు వాళ్ళు గెలిచిన రాజ్యాలు అన్నాయి అంట. ప్రయాగ్, ఉజ్జయిన్, పాటలీపుత్ర ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ గుప్తుల యొక్క ఇంపార్టెంట్ సిటీస్. ఈ మ్యాప్ని మీరు ఫుల్గా స్టడీ చేస్తే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ సిటీస్, కింగ్డమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు జినాలజీస్ అంటే వాళ్ళ పుట్టుక, వాళ్ళ ఆరిజిన్, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది. అయితే మోస్ట్ ఆఫ్ ద ప్రశస్తీస్ ఈ రాజుని పొగడడం, రాజు కీర్తించడంలో ఉంటుంది. ఈ రాజును కీర్తించే సమయంలోనే అతని యొక్క ఫ్యామిలీ గురించి కూడా మెన్షన్స్ అనేవి జరిగి ఉండేది. ఇక్కడ సముద్రగుప్తాస్ యొక్క మదర్ కుమారదేవి, ఈవిడ లిచ్చవి గణాకి సంబంధించిన ఆవిడ. అతని ఫాదర్ వచ్చేసి చంద్రగుప్త. అతని గుప్త డైనాసిటీలో ఒక ఫస్ట్ రూలర్. అతనికి మహారాజాది రాజా అనే ఒక టైటిల్, ఒక బిరుదు కూడా ఉంది. ఈవెన్ సముద్రగుప్తకు కూడా ఈ మహారాజాది రాజా అనే టైటిల్ కూడా ఉందన్నమాట. ఇంకా ఇతని తాతలు, ముత్తాతలు వీళ్ళందరికీ జస్ట్ మహారాజా అనే టైటిల్ ఉంది. ఈ ఫ్యామిలీ, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇదంతా కూడా కొన్ని ప్రశస్తీస్లో మెన్షన్ చేశారు అన్నది వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ సముద్రగుప్త తర్వాత ఆ డైనాసిటీలోనే ఒక ఫేమస్ రూలర్ వచ్చేసి చంద్రగుప్త II, అతని కొడుకు. ఈ చంద్రగుప్త II గురించి మనం చాలా ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్ వీటన్నిటిలో చూసే ఉంటాము. అండ్ నెక్స్ట్ చాప్టర్ 10లో కూడా మనం ఇతని గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము. ఒక బిలీఫ్ ఏంటంటే ఇతని ఆస్థానంలో అందరూ చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు అన్నది చెప్తూ ఉంటారు. ఈ విక్రమ్ సంవత్ అనేది ఒక ఇయర్ అన్నమాట. ఈ ఎరా అన్నది 58 BC దగ్గర స్టార్ట్ అయింది. ఇది ఎందుకు ఈ విక్రమ్ సంవత్ అన్నది ఉంటుందంటే చంద్రగుప్త II శాకాస్ని ఓడించాడు. శాకా రూలర్స్ అందరినీ ఓవర్త్రో చేశాడు, వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసి విక్టరీ అన్నది సాధించాడు. విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడమే ఇతనికి విక్రమాదిత్య అనే ఒక బిరుదు వచ్చింది. సో అలా ఈ 58 BCEలో విక్రమ్ సంవత్ అనే ఇయర్ని స్టార్ట్ చేశాడు. లైక్ ఇప్పుడు శాతవాహన ఉన్నారు, గౌతమిపుత్ర శ్రీ శాతకర్ణ ఆయన ఉన్నారు, ఆయన శాలివాహన శకం అనే దాన్ని స్టార్ట్ చేస్తారు. అలానే ఈ చంద్రగుప్త II ఏం చేస్తాడు, విక్రమ్ సంవత్ అనే ఇయర్ని స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ కమింగ్ టు హర్షవర్ధన అండ్ హర్షచరిత. మనం గుప్త రూలర్స్ గురించి చెప్పుకున్నాము, వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ నుంచి, కాయిన్స్ నుంచి, వాళ్ళ బయోగ్రఫీస్, ఆ కింగ్స్ ఏంటి అన్నదంతా కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు హర్షవర్ధన, ఇతను 1400 years ago ఒక గొప్ప రాజ్య పరిపాలన చేశాడు అన్నది మనం తెలుసుకోవచ్చు. అలాంటి ఇతని యొక్క జియోనాలజీ అంటే అతని యొక్క ఆరిజిన్ ఇదంతా కూడా హర్షచరిత అనే బుక్ నుంచి, అదొక బయోగ్రఫీ ఆఫ్ హర్షవర్ధన, అక్కడి నుంచి మనం తెలుసుకోవచ్చు. ఈ హర్షచరిత అన్నది ఎవరు రాశారు అంటే బాణభట్ట అనే ఆయన రాశారు. ఆయన సంస్కృతంలో రాశారు. అయితే ఇది అతను హర్షవర్ధన అనే అతను ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి
అతను రాజు ఎలా అయ్యాడు, రాజు అయ్యేంత వరకు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆ హర్ష చరిత్రలో ఉన్నాయి. ఈ హర్షవర్ధన టైంలోనే జియాన్ సాంగ్ అనే ఒక ఫారినర్ అనే ఆయన హర్షాస్ కోర్ట్ని విజిట్ చేస్తాడు. ఆ విజిట్లో అతను ఏం చూశాడు అన్నదంతా కూడా ఒక డీటెయిల్డ్ అకౌంట్ అన్నది ఇస్తాడు. హర్ష అనే ఆయన పెద్ద కొడుకు అయితే కాదు. అయితే ఎలా రాజయ్యాడు అంటే ఈ తానేశ్వర్లో అతని తండ్రి, అతని అన్న వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఇక ఇతనే ఉన్నాడు కాబట్టి ఇతను రాజ్యాధికారం చేపట్టాల్సి వచ్చింది. ఇతని యొక్క బ్రదర్ ఇన్ లా కన్నౌజ్లో రూలింగ్ అనేది చేసేవాడు. కాకపోతే బెంగాల్ రూలర్ అతన్ని చంపేస్తాడు. సో హర్ష ఏం చేస్తారంటే ఈ కన్నౌజ్ని ఓవర్టేక్ చేసి ఆ ఆర్మీతో బెంగాల్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో గెలుస్తాడు. అండ్ మగధ ఒక ఇంపార్టెంట్ సిటీ కదా, ఆ ఇంపార్టెంట్ సిటీని కూడా ఇతను గెలుస్తాడు. ఈవెన్ నార్త్లో అతను అన్నిట్లో గెలిచినప్పటికి కూడా సౌత్లో తన యొక్క ఎఫెక్ట్ అనేది చూపించలేకపోతాడు. సౌత్లో డెక్కన్కి వెళ్ళడానికి నర్మదా నదిని దాటడానికి ప్రయత్నిస్తాడు. కాకపోతే చాళుక్య డైనాసిటీకి సంబంధించిన పులకేషిన్ II అడ్డుకుంటాడు. సో అలా హర్ష డెక్కన్లోకి వెళ్ళలేకపోతాడు. నెక్స్ట్ పల్లవాస్, చాళుక్యాస్ అండ్ పులకేషిన్స్ ప్రశస్తి. పల్లవాసు, చాళుక్యులు అనేవాళ్ళు ఈ టైంలో హర్షవర్ధన టైంలో చాలా ఇంపార్టెంట్ రూలర్స్ ఇక్కడ సౌత్ ఇండియాలో. ఈ పల్లవాస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కాంచీపురం. వీళ్ళు కావేరీ డెల్టా వరకు వాళ్ళ యొక్క రూలింగ్ అనేది ఉండిద్ది. అయితే చాళుక్యాస్ ఉన్నారు. ఈ చాళుక్యాస్ రాయచూర్ దోబ్ ఎక్కడుంది? కృష్ణ అండ్ తుంగభద్ర నదుల మధ్య ఈ రాయచూర్ దోబ్ ఉంది. ఈ ఏరియాలో చాళుక్యాస్ అనేవాళ్ళు రూలింగ్ చేసేవాళ్ళు. ఐహోల్ అన్నది చాళుక్యాస్ యొక్క క్యాపిటల్. పల్లవాస్ యొక్క క్యాపిటల్ ఏంటి? కాంచీపురం. ఇక్కడ ఈ ఐహోల్లో చాలా టెంపుల్స్ ఇవన్నీ ఉండేవి. ఈ పల్లవాసు చాళుక్యాస్ మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటూనే ఉండేవి. ఈ మనకి బెస్ట్ నోన్ చాళుక్యాస్లో ఇంపార్టెంట్ రూలర్ ఎవరు? పులకేషిన్ II. ఇతని గురించి ఒక ప్రశస్తిలో ఇతని యొక్క జినాలజీ అన్నది మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రశస్తి ఎవరు రాశారు? అతని యొక్క కోర్ట్ పోయెట్ రవికీర్తి అనే అతను అతని యొక్క పులకేషిన్ II యొక్క ప్రశస్తిని రాశారు. ఈ ప్రశస్తి ప్రకారం పులకేషిన్ తన యొక్క రాజుగా, కింగ్గా తన యొక్క అంకుల్ దగ్గర నుంచి రూలింగ్ అన్నది వస్తుంది. ఇతను పులకేషిన్ II హర్ష డెక్కన్కి రాకుండా అడ్డుకున్నాడు అని చెప్పి రవికీర్తి మెన్షన్ చేస్తారు. ఇంకా ఒక పదజాలాన్ని అనేది వాడతారు. ఏంటంటే హర్ష అంటే హ్యాపీనెస్. ఎప్పుడైతే పులకేషిన్ II హర్షని డెక్కన్లోకి రానికుండా చేశాడో అప్పటి నుంచి హర్షకి హర్షం లేదు అన్నది ఒక సరదాగా ఒక పదజాలాన్ని కూడా ఇందులో ఉపయోగిస్తారు ఆ ప్రశస్తిలో. అండ్ ఈ చాళుక్యన్ కింగ్ పులకేషిన్ II పల్లవాస్ కింగ్ అని కూడా ఓడిస్తాడు. బట్ అఫ్కోర్స్ ఈ చాళుక్య కింగ్ యొక్క విజయం అన్నది ఎన్నో నాళ్ళు లేదు. అఫ్కోర్స్ ఈ చాళుక్యన్ కింగ్ పులకేషిన్ II యొక్క విజయం అన్నది ఎన్నో నాళ్ళు లేదు. చాళుక్యస్ని, పల్లవాస్ని రాష్ట్రకూటాసు, చోళ డైనాసిటీస్ ఓవర్త్రూ చేశారు. వీళ్ళ గురించి మనం క్లాస్ 7లో చెప్పుకుంటాము. ఈ రాజ్యాలను ఎలా పరిపాలించేవాళ్ళు? మనం ముందు చెప్పుకున్న కింగ్స్ అంటే బిఫోర్ చాప్టర్స్లో చెప్పుకున్న కింగ్స్ రెవెన్యూ ట్యాక్స్ రూపంలో కానీ ఇలా రెవెన్యూని తీసుకొని దాని ద్వారా అడ్మినిస్ట్రేషన్ అన్నది చేసేవాళ్ళు. అయితే ఇక్కడ వచ్చేసి ఈ కింగ్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఎకనామికల్గా కానీ, సోషల్గా కానీ, పొలిటికల్గా కానీ, మిలిటరీ స్ట్రెంగ్త్, ఒక ప్రజల యొక్క సపోర్ట్ ద్వారా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు. అంటే డిఫరెంట్ పాలసీస్ ఉపయోగించి, డిఫరెంట్ రోల్స్ ఉపయోగించి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ హరిసేన గురించి చెప్పుకున్నాము. అతను మహాదండనాయక. ఎట్ ద సేమ్ టైం ఎందుకు ఆయన మహాదండనాయక?
వాళ్ళ ఫాదర్ కూడా మిలిటరీ పర్సన్. సో అలా వాళ్ళ ఫాదర్ని సక్సీడ్ అయ్యి అతని వారసత్వంగా అతను ఈ పోస్ట్ చేసేవాడు. అట్ ద సేమ్ టైం అతను కుమార అమాత్య అంటే ఒక ఇంపార్టెంట్ మినిస్టర్, ఒక ఇంపార్టెంట్ మంత్రి అండ్ సంధి విగ్రహిక అంటే మినిస్టర్ ఆఫ్ వార్ అండ్ పీస్. ఇవన్నీ కూడా ఆయన అంటే ఒకే పర్సన్ 2-3 రోల్స్ చేసేవాళ్ళు. అతని యొక్క ఎబిలిటీని బేస్ చేసుకొని అలాంటి రోల్స్ ఇచ్చేవాళ్ళు. సో దానివల్ల అతను ఒక కీ రోల్ ప్లే చేసి అతని యొక్క ఇంటెలిజెన్స్ అన్నది ఈ రూలింగ్లో అడ్మినిస్ట్రేషన్లో ఉపయోగపడేది. అట్ ద సేమ్ టైం లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరిగేది. నగర శ్రేష్ఠి, చీఫ్ బ్యాంకర్ ఆర్ మర్చెంట్ ఆఫ్ ద సిటీ. మనం బిఫోర్ చాప్టర్స్లో చెప్పుకున్నాము శ్రేష్ఠి అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ ట్రేడింగ్కి ఒక యూనియన్, దాన్ని శ్రేష్ఠి అంటారు. వాళ్ళే బ్యాంకర్స్ లాగా వర్క్ అవుతారు అని కూడా చెప్పుకున్నాము. అండ్ ద సర్దవాహ ఆర్ లీడర్ ఆఫ్ ద మర్చెంట్ క్యారవాన్స్, ప్రథమ కులిక ఆర్ చీఫ్ క్రాఫ్ట్స్మ్యాన్, హెడ్ ఆఫ్ ద కాయస్తాస్ ఆర్ స్క్రైబ్స్. సరే, ఈ నగర శ్రేష్ఠి గురించి ఇతని రోల్ ఏంటి, ఇతను లోకల్ అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు. అంటే ఈ బ్యాంకర్స్ అన్నది ఒక కింగ్డమ్లో, ఒక రాజ్యంలో ఒక బ్యాంకర్స్ అన్న రోల్ అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్. ఆ రోల్లో ఈ నగర శ్రేష్ఠి వాళ్ళు చేసేవాళ్ళు. నెక్స్ట్ ఈ ప్రథమ కులిక. ఈ ప్రథమ కులిక అనే అతను ఏంటి, ఇతను ఒక లీడర్. ఎవరైతే స్క్రైబ్స్ ఉంటారు. స్క్రైబ్ అంటే ఏంటి, అనువాదం చేసేవాళ్ళు, రాసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, చదివి రాసేవాళ్ళు లేఖలు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రథమ కులిక అనే అతను ఒక హెడ్గా వ్యవహరించేవాళ్ళు. అయితే ఈ పాలసీస్ అన్నీ కూడా కింగ్ ఈ రోల్స్ అన్నీ కూడా చాలా యాక్యురేట్గా ప్లాన్ చేసి ఈ రోల్స్ అన్నీ కూడా సరిగా వర్క్ అయ్యేలాగా ఆయన సూపర్వైజ్ చేసేవాడు. బట్ స్టిల్ ఈ రోల్స్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా పవర్ఫుల్ మెన్ అయిపోయి వాళ్ళే సొంతగా ఒక రాజ్యాన్ని ఒక రాజుగా ఏర్పాటు చేసుకునేంతగా ఎదిగిపోయారు. నెక్స్ట్ ఏ న్యూ కైండ్ ఆఫ్ ఆర్మీ. సో బిఫోర్ ఏం చేసేవాళ్ళు, బిఫోర్ మనం చెప్పుకున్నాం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్పిన కింగ్డమ్స్లో బిఫోర్ ఏం చేసేవాళ్ళు, ఈ రాజులు ఎలిఫెంట్స్ ద్వారా కానీ గుర్రాలు లేకపోతే ఫుట్ సోల్జర్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆర్మీ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ ఆర్మీ ద్వారా వాళ్ళు వేరే రాజ్యం మీద దండెత్తి వాళ్ళ రాజ్యాన్ని సొంతం చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ రాజులు ఏం చేసేవాళ్ళంటే రాజుకు అవసరమైన టైంలోనే ఈ ఆర్మీ ఉపయోగపడుతుంది. ఆర్మీని హైర్ చేసుకునే ప్రాసెస్ అనుకోవచ్చు చెప్పాలంటే. అయితే వీళ్ళకి వేజెస్, డైలీ వేజెస్, మంత్లీ వేజెస్ లాంటివి ఏమి ఉండేవి కాదు. జస్ట్ ల్యాండ్ గ్రాంట్స్ ఉండేవి. అంటే ఒక ఆర్మీని మెయింటైన్ చేస్తే వీళ్ళకి రాజు కొంత భూమిని ఇచ్చేవాడు. అలా ఈ సోల్జర్స్ని, సైనికుల్ని, గుర్రాలని వీటిని మెయింటైన్ చేసేవాళ్ళు. ఇవన్నీ ఈ యుద్ధానికి కావాల్సిన అన్నీ కూడా మెయింటైన్ చేసే వాళ్ళనే సామంతాస్ అంటారు. ఈ సామంతాస్ ఏం చేసేవాళ్ళు, రాజుకు అవసరమైన టైంలో ఈ ఆర్మీని ప్రొవైడ్ చేసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే రాజు వీక్ అవుతాడో ఈ సామంతులు ఏం చేసేవాళ్ళు, ఇండిపెండెంట్గా రాజు మీదే దండెత్తి వాళ్ళే రాజుగా ప్రకటించుకునే సందర్భాలు కూడా జరిగి ఉన్నాయి. అసెంబ్లీస్ ఇన్ ద సదరన్ కింగ్డమ్. ఈ దక్షిణ భారతదేశంలో దక్షిణ రాజ్యాలలో లోకల్ అసెంబ్లీస్ ఉండేవి అని చెప్పి పల్లవాస్ మెన్షన్ చేసిన ఇన్స్క్రిప్షన్స్లో ఉన్నాయి. ఈ లోకల్ అసెంబ్లీస్లో మేజర్గా 3 టైప్ ఆఫ్ అసెంబ్లీస్ జరిగాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సభ. ఈ సభ అనే అసెంబ్లీస్కి బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఈ సభ అసెంబ్లీ వచ్చేసి ఇరిగేషన్ గురించి, అగ్రికల్చర్ ఆపరేషన్స్ గురించి వీటన్నిటి కేర్ చూసుకోవడం కోసం ఈ అసెంబ్లీస్ అనేవి మెయింటైన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ద ఊర్.
ఊరు. ఈ ఊరు అనేది విలేజ్ అసెంబ్లీ. ఇది బ్రాహ్మిన్స్ కాని ల్యాండ్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా అసెంబ్లీ అవ్వడానికి ఈ ఊరు విలేజ్ అసెంబ్లీ అన్నది యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ నగరం. ఈ నగరం అనే అసెంబ్లీ మర్చెంట్స్, ఎవరైతే బిజినెస్ పర్సన్స్, ట్రేడర్స్ వీళ్ళందరూ ఉంటారో వీళ్ళు అటెండ్ అయ్యే, వీళ్ళు పెట్టుకునే అసెంబ్లీస్ నగరం అసెంబ్లీస్. ఈ ఈ అసెంబ్లీస్, ఈ 3 టైప్ ఆఫ్ అసెంబ్లీస్ కొన్ని దశాబ్దాల పాటు, కొన్ని శతాబ్దాల పాటు కంటిన్యూ అయ్యింది. ఆర్డినరీ పీపుల్ ఇన్ ద కింగ్డమ్స్. మనం రాజుల గురించి, బ్రాహ్మిన్స్ గురించి, వీళ్ళందరి గురించి చెప్పుకునే టైంలో అప్పుడప్పుడు ఆర్డినరీ పీపుల్, కామన్ పీపుల్ గురించి కూడా మెన్షన్స్ చేస్తూ ఉంటాము. వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. ఈ కాళిదాస ఒక ఫేమస్ కోర్ట్ పోయట్ అనొచ్చు. అతను ఈ అభిజ్ఞాన శాకుంతలం అనే ఒక కావ్యాన్ని రాశాడు, ఒక ప్లే, అదొక నాటకం అనుకోవచ్చు. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో కింగ్, బ్రాహ్మిన్స్ వీళ్ళంతా సాంస్క్రిట్ లాంగ్వేజ్ని యూజ్ చేసేవాళ్ళు మాట్లాడడానికి. అయితే ఈ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాకృత లాంగ్వేజ్ అని ఉపయోగించేవాళ్ళు. ఈ అభిజ్ఞాన శాకుంతలం మేజర్ మీ అందరికి తెలిసే ఉండద్ది. శాకుంతలం అనే మూవీ కూడా వచ్చింది. అభిజ్ఞాన శాకుంతలంలో ఈ రాజు దుష్యంతుడు ఆ శకుంతల అనే ఆవిడ్ని ప్రేమిస్తాడు. అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల, సో రీజన్స్ వల్ల అతను మర్చిపోతాడు. అతనికి గుర్తు రావడం కోసం, వాళ్ళ ప్రేమ కథ అంతా గుర్తు రావడం కోసం ఆ గుర్తుగా ఒక రింగ్ అన్నది ఉపయోగపడుద్ది. ఆ రింగ్, ఆ ప్లాట్, ఆ రింగ్ గురించి వచ్చిన స్టోరీలోనే ఒక ఫిషర్మ్యాన్, ఒక కామన్ ఆర్డినరీ పీపుల్ ఆఫ్ ఫిషర్మ్యాన్ గురించి వస్తుంది. అతని స్టోరీ ఇక్కడ రాశారు. సో ఈ శాకుంతలాన్ని గుర్తు తెచ్చుకోవడానికి దుష్యంతుడికి ఆ రింగ్ కావాలి. అయితే అనుకోకుండా ఆ రింగ్ ఒక చేప మింగేస్తుంది. ఈ చేప పట్టుకునేవాడికి ఆ చేప దొరికి ఆ ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం తీసుకొని వెళ్ళి అతను రాజుకు చూపించి రాజు ద్వారా కొన్ని గిఫ్ట్స్ని అయితే పొందుతాడు. సో ఈ స్టోరీలో మనకి కామన్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు అప్పుడు అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫాగ్జియాన్ అనే ఒక చైనీస్ పిలిగ్రమ్ ఈ టైంలోనే ఇండియాని విజిట్ చేస్తాడు. ఆయన విజిట్ చేసినప్పుడు ఈ అన్టచబుల్స్ అనేవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, బాగా రిచ్ హై క్యాస్ట్లో ఉన్నవాళ్ళు, ఈ తక్కువ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని అన్టచబుల్స్గా చూసేవాళ్ళు, అంటరాని వాళ్ళగా చూసేవాళ్ళు. సో దీని గురించి ఆయన ఏం రాస్తాడంటే, ఆయన చూసింది రాశారనమాట. ఆయన చూసింది ఏంటంటే, ఎవరైతే ఈ అన్టచబుల్స్ అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ మార్కెట్ ప్లేసెస్లో లేకపోతే పబ్లిక్ స్పేసెస్లో వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు సౌండ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఆ సౌండ్ ద్వారా అతను తను సెపరేట్ చేసుకునేవాడు. అతను సెపరేట్గా ఉండడం కోసం అతను ఆ సౌండ్ చేసేవాడు. సో ఆ సౌండ్ విన్నప్పుడు మిగిలిన వాళ్ళంతా అన్టచబుల్స్ వచ్చారు, సో మనం వాళ్ళని చూడకూడదు, వాళ్ళని పట్టుకోకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. అలా ఆ టైంలో ఇలాంటి తారతమ్యాలు ఉండేవి అన్నది ఫాగ్జియాన్ అనే చైనీస్ పిలిగ్రిమ్ అనే మెన్షన్ చేసిన బుక్ ద్వారా, ఆయన కంటెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బాణభట్ట ఎవరు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ బాణభట్ట అనే ఆయన కింగ్స్ ఆర్మీ గురించి మెన్షన్ చేశాడు. ఇక్కడ అతను రాసిన బుక్ ఏంటో కూడా మీరు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఈ రాసిన బుక్లో ఇలా కింగ్ వచ్చేటప్పుడు ఏమేమి జరిగేది, కింగ్ని ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు, ఇదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇతను ఏం చెప్తాడంటే, ద హోల్ వరల్డ్ వాజ్ ఫాలోడ్ అప్ ఇన్ ఎ డస్ట్. అండ్ ఇంకా ఇలా ఈ కింగ్ విజిట్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చాలా హాస్పిటాలిటీ అనేది ఇచ్చేవాళ్ళని, ఆ ప్రజల యొక్క సమస్యలు రాజు తీర్చేవాడని, ఇదంతా కూడా ఇతను మెన్షన్ చేశాడు. సో ఇక్కడితో
మనకి ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు క్లియర్గా ఈ చాప్టర్ని చదువుంటే ఇక్కడ ఉన్న MCQs ఇవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకోండి. సో దట్స్ ఆల్